ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంన మేమందరము మీ వాక్యాన్ని విని నేర్చుకున్నటకు, దాని ప్రకారముగా జీవించుటకు వచ్చి ఉండగా మీ యొక్క తోడును కృపను మాతో ఉంచి, నా తండ్రి, ఎందు నిమిత్తమై మీరు ఈ పరలోకపు రహస్యాలను వాక్యాలను మా కొరకు భద్రపరిచి తెలియపరచాలని నిర్ణయించి నిశ్చయించి ఉన్నారు. మీ యొక్క ఆలోచనలను, మీ సంకల్పాన్ని మేము తెలుసుకునేలాగా గ్రహించుటకు అవసరమైన శక్తిని మాకు ప్రసాదించమని వేడుకొంచు. మాతో ఉండి మీ ఆత్మ నడిపింపు చేత ఈ వాక్య సందేశాన్ని నడిపించమని, సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్య సందేశం లేదా వాక్య ధ్యానంగా మనం చదువుకున్న లేవియాకాండము 23వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చూసాం. లేవియాకాండము 23 నుంచి 25 వచనాల వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. ఇది మనం చదువుకున్న సందర్భం ఇది. అయితే ఈ వచనం ఎందుకు చదివించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఈరోజు మనం వినుచున్న లేదా వినబోయే ఈ వాక్యం దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పం. పూర్వకాలం నుండి మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు, మన పట్ల ఆయనకున్నటువంటి సంకల్పం, దీన్ని ఎంత లోతుగా దేవుడు రాయించి ఇచ్చాడనంటే, ఎప్పుడో నేర్పించబోయే సత్యాన్ని లేదా నిజస్వరూపాన్ని చూపించడానికి కొన్ని పద్ధతులను దేవుడు పాటిస్తూ వచ్చాడు. ఇది ఎలాంటిదంటే, ఒక బైపీసీ స్టూడెంట్ రాబోయే కాలంలో మనుషుల మీద ఆపరేషన్ చేసేదానికి బదులుగా ఈ సైన్స్ ల్యాబ్లో కూర్చొని చిన్న చిన్న కాక్రోచెస్ మీదనో లేకపోతే ఏ ఫ్రాగ్ కప్పల మీదనో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. చదువుకునే స్టేజ్లోనే డైరెక్ట్గా మనిషిని ఇట్లా టేబుల్ మీద వండేసి ఆపరేషన్ చేయమంటే మనిషి పోతాడు. అందుకే దేవుడు ఆలోచించిన పద్ధతి ఏంటంటే, చాలా ఏండ్ల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత చూపించబోయే అసలైన దాన్ని చూపించడానికి, ఒక నిజాన్ని చూపించడానికి, ఒక సత్యాన్ని చూపించడానికి దేవుడు ఎన్నుకున్న పద్ధతే కొన్ని ప్రాథమిక సూత్రాలను, ఫండమెంటల్స్ని చూపించుకుంటూ వచ్చాడు. ఒకసారి అపోస్తలుల కార్యముల మొదటి అధ్యాయంలో 7వ వచనం జాగ్రత్తగా వినాలి. దీన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తెలుసుకున్నదే మీకు తెలియజేస్తున్నాను ఈరోజు, అంతే. నేనేమి కొత్తది చెప్పట్లేదు, అక్కడ ఉన్నదే నేను తెలుసుకున్నది మీకు తెలియజేస్తున్నాను, అంతే. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. చాలాసార్లు చూసింటాం ఈ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఏం చేశాడంటే, లేవియాకాండం 23కి వద్దాం. ఈరోజు మీరు చూస్తున్నది, లెట్ మీ సెట్ ద కాంటెక్స్ట్ రైట్. ఒకవైపు ఇలా పాత నిబంధన చూస్తుంటాం, మరోవైపు ఇలా క్రొత్త నిబంధన చూస్తుంటాం. ఇలా పాత నిబంధన చూస్తూ క్రొత్త నిబంధన ఇలా రెండింటిని ఇలా పక్కన పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటాం మనం. ఎందుకు దేవుడు ఇది రాయించాడు, ఎందుకు దేవుడు ఇది రాయించాడు, అందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఇందులో ఉన్న ఉద్దేశం ఏంటో రెండింటిని ఇలా జాగ్రత్తగా చూడబోతున్నాం. చాలా రోజుల తర్వాత ఇక్కడ చెప్తున్నాను కనుక నేను ఎంతసేపు మాట్లాడాలో ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరు, ఎంత 1 అవర్ అన్నా నా టైం? 1 అవరా 45 మినిట్సా? 45 మినిట్స్, 1 అవర్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. కాలములను సమయములను తండ్రి
తన స్వాధీనం అందించుకున్నాడు. ఆ కాలములను సమయములను స్వాధీనం అందించుకున్న దేవుడు లేవియాకాండం 23లో కొన్ని కాలాలను నిర్ణయిస్తున్నాడు. చూద్దాం ఒకసారి జాగ్రత్తగా, స్టెప్ బై స్టెప్ చూద్దాం. లేవియాకాండం 23. మీరు ఈ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తున్నాను అర్థం చేసుకోవడానికి. లెట్ us డివైడ్ దిస్ చాప్టర్. మొదటి 3 వచనాలు, లేవియాకాండం 23 మొదటి 3 వచనాలు పార్ట్ 1. లేవియాకాండం 23 మొదటి 3 వచనాలు పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2, 4వ వచనం నుండి 8వ వచనం వరకు పార్ట్ 2. లేవియాకాండం 23 4వ వచనం నుండి 8వ వచనం వరకు పార్ట్ 2. మూడవ భాగం, దట్ మీన్స్ పార్ట్ 3, 9వ వచనం నుండి 14వ వచనం వరకు పార్ట్ 3. అలానే 4వ పార్ట్, 4th పార్ట్, వర్స్ నెంబర్ 15, 15వ వచనం నుండి 21వ వచనం వరకు. దిస్ ఇస్ పార్ట్ 4. అలానే మనం వాక్య ధ్యానంగా చదువుకున్నాం చూసారా, 23, 24, 25 ఈ 3 వచనాలు పార్ట్ 5. అలానే 26వ వచనం నుండి, మధ్యలో నేను 22వ వచనాన్ని ఆపాను, అయితే 26 నుండి 32 వరకు పార్ట్ 6. అలానే 33 నుండి 38 వరకు, లేదా 33 నుంచి 36 వరకు ఇది 7th పార్ట్. ఇప్పుడు పార్ట్స్గా ఇక్కడి వరకు విభజించాం, చాలు, ఇంతవరకు ఇనఫ్. అండ్ ద ఫైనల్ పార్ట్ ఏంటంటే ఫైనల్ పార్ట్ 39 నుంచి 44 వరకు ఇది 8వ భాగం. 39 నుంచి 44 వరకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. ఇప్పుడు చూద్దాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. ఇది అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మనం చదువుకున్నాం. అయితే లేవియాకాండం 23కి వచ్చిన తర్వాత 2వ వచనం చూద్దాం. 2వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా నియామక కాలములు ఇవే. యెహోవా నియామక కాలములు అనుంది చూసారా. పార్ట్ 1లో మనకి ఏం కనపడుతుంది? యెహోవా నియామక కాలములు. తర్వాత పార్ట్ 2లో కూడా చూద్దాం. పార్ట్ 2లో యెహోవా నియామక కాలములు అంటే ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దేవుడు కొన్ని కాలాలను విభజించాడు, కొన్ని కాలాలను ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడు, ఏంటిదంతా అని ఆలోచిస్తే లేవియాకాండం 23 మొత్తం మొదటి భాగం, దట్ మీన్స్ పార్ట్ 1, జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. కష్టమైతే కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగా వింటే మాత్రం ఇంత దాగి ఉందా ఇందులో అనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు పార్ట్ 1లో దేవుడు చెబుతున్నది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలంలో యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. నా నియామక కాలములు అనంటే దేవుడు ప్రవేశపెట్టిన నియామక కాలములు. ఆ కాలమందు దేవుడు ఏది చేయమంటే అది చేయాలంతే. ఒకవేళ అది చేయలేదా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది దేవుడు పెట్టిన కండిషన్. ఫస్ట్ ఏమంటున్నాడంటే 6 దినములు పని చేయాలి, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు ఇది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఈ కాలములు, ఈ దినములు, ఈ మాసములు, వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు మనం ఈ పాత నిబంధన చూసాం. ఒక్కసారి క్రొత్త నిబంధనలోకి వెళ్తే ఈ దినములు, ఈ కాలముల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. ఈ అంశాన్ని ఎందుకు స్టడీ చేయాల్సిన అవసరం వచ్చిందంటే, ఎందుకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 16, 17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనేవనికి నీ అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది అని అంటున్నాడు ఇక్కడ.
మీరు జాగ్రత్తగా చూస్తే ఆ వచనంలో పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము, ఇవన్నీ ఒక ఛాయ, ఇవన్నీ ఒక నీడ. కానీ నిజస్వరూపం ఎక్కడుందంట? అంటే మనం లేవ్యాకాండం 23లో చూస్తున్నదంతా ఇది ఏమన్నట్లు? ఇప్పుడు రాబో వాటి ఛాయనే, కానీ నిజస్వరూపం ఎక్కడుందట? క్రీస్తులో ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇందాక మనము లేవ్యాకాండం 23లో పార్ట్ 1లో చూసిండేది. అక్కడ దేని గురించి మాట్లాడాడు? 6 దినాలు పని చేయాలి, 7వ దినము విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినానికి కొలస్సీ పత్రికకు వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ విశ్రాంతి దినం విషయంలో కానీ, పండుగ విషయంలో కానీ, అమావాస్య విషయంలో కానీ, మరి ఏ విషయంలో కూడా మీరు అన్నెసరీగా వేరే వాళ్ళకి తీర్పు తీయడానికి అవకాశం ఇవ్వకండి. అదంతా ఒక ఛాయనే, కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందని అంటున్నాడు. అక్కడ నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని అంటున్నాడంటే, అంటే లేవ్యాకాండం 23లో చెప్పబడుతున్న సందర్భం అంతా అది నిజమా? ఛాయ? ఛాయ కాదు, ఛాయ. ఓకే, హైదరాబాద్లో ఉన్నాం కనుక వెంటనే మనకు దేని మీద గుర్తొస్తుంది? ఇరానీ ఛాయ్ అని వస్తుంది ఆలోచన. నేను ఇరానీ ఛాయ్ గురించి మాట్లాడట్లేదు, ఛాయ, నీడ. నీడ. ఒక మనిషి నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి. మనిషి నడుచుకుంటూ పోతుంటే హలో అండి బాగున్నారా అని అతని ఫిజికల్ బాడీకి షేక్ హ్యాండ్ ఇస్తాం, కానీ నీడని చూసి హలో అండి బాగున్నారా అని చెప్పేసి నీడకు మనకు షేక్ హ్యాండ్ ఇవ్వం. అర్థమవుతుందా? ఇది మనకు అర్థమైతే లేవ్యాకాండం 23లో చెబుతున్నది అదంతా ఛాయ, నిజస్వరూపం క్రీస్తులో ఉందని అంటున్నాడు ఇక్కడ. నిజస్వరూపం క్రీస్తులో ఉందని అంటున్నాడు ఇక్కడ. అంటే రాబోయే యేసు ప్రభువుని పరిచయం చేయడానికి దేవుడు లేవ్యాకాండం 23లో అన్ని నియామక దినాలు పెట్టాడా? పార్ట్ 2 చూడండి. లేవ్యాకాండం 23లో, లేవ్యాకాండం 23 పార్ట్ 2, అక్కడ పస్కా పండుగ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును అని పార్ట్ 2లో పస్కా పండుగ గురించి మాట్లాడుతున్నాడు. మనందరికీ బాగా తెలిసిండేదే. పస్కా బలి దేనిని సూచిస్తోంది? క్రీస్తు బలిని సూచిస్తోంది అని మనం ఎన్నో సందేశాలు విన్నాం, పాటలు కూడా రాసుకున్నాం దానికి సంబంధించి. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఆచరించమని చెప్పిన పండుగనే పస్కా పండుగ. ఏంటది? బానిసత్వములో నుండి, అంటే ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు వారికి దయచేసిన విడుదల. ఇదే పస్కా పండుగను సూచిస్తోంది అని మనం విన్నాం, మనకు తెలిసిన విషయమే ఇది. అయితే పార్ట్ 1లో ఏమన్నాడు? పార్ట్ 1లో మీరు జాగ్రత్తగా చూస్తే 6 దినాలు కష్టపడాలి, 7వ దినం మీరు సంఘముగా కూడాల్సిందే, 7వ దినం మీరు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సిందే అని పార్ట్ 1లో చెప్పాడు. పార్ట్ 2కి వస్తానే ఏమంటున్నాడంటే పస్కా బలి. అది పస్కా బలి పార్ట్ 2లో. అంటే సంఘముగా కూడిన తర్వాత, అంటే మనము కూడా ఈ కాలంలో సంఘముగా కూడుకున్న తర్వాత మొదటిసారిగా తెలుసుకోవాల్సినది ఏంటి? నీ కొరకు నా కొరకు ప్రభువు బలయ్యాడు. దేవుని యొక్క స్ట్రక్చర్ చూస్తున్నారా ఎలా పెట్టాడో? క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ వస్తున్నట్లు కనబడుతుంది. చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అక్కడ పార్ట్ 2లో ఏదైతే పస్కా అని చెబుతున్నాడో 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అన్నది చూడండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటే లేవ్యాకాండం 23 పార్ట్ 2లో చెబుతున్న పస్కా పండుగ నిజ స్వరూపంకి వచ్చేసరికి ఎక్కడ జరుగుతుంది? ఇది క్రీస్తు బలి జరుగుతుంది, యేసు ప్రభు యొక్క బలి జరుగుతుంది. యేసు ప్రభు యొక్క బలి. ఈ సందేశానికి ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరెన్స్,
ద మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరెన్స్ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినటువంటిది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినటువంటిది. ఎవ్వరు కూడా మీకు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకుడి. దేని విషయంలో? పండుగ విషయంలో అయినా సరే, విశ్రాంతి దినం విషయంలో అయినా సరే, దేని విషయంలో అయినా మీకు అవకాశం ఇవ్వడానికి మీరు అవకాశం ఇవ్వకండి ఎవరికి. ఎందుకంటే నిజస్వరూపం ఎవరిలో ఉందట? నిజస్వరూపం క్రీస్తులో ఉంది. దాని ఛాయ మాత్రం ఎక్కడ కనపడుతుంది? పాత నిబంధనలో కనపడుతుంది. అంటే నిజస్వరూపాన్ని చూపించడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని, ఆ పండుగలను, ఆచారాలను, కట్టడలను అలా చూపించుకుంటూ వచ్చాడు. ఎన్ని పార్ట్స్ చూసాం ఇంతవరకు? ఎందుకంటే గంటలో ముగించాలి కనుక చాలా స్పీడ్ వెళ్ళిపోవాలి. ఈ సందేశాన్ని మొన్ననే రీసెంట్గా చిలుకలూరుపేటలో 1 డే సెమినార్లో మాట్లాడనేది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు 1 అవర్లో ముగించాలి. అందుకే మిమ్మల్ని ఫాస్ట్గా తీసుకొస్తున్నాను. చూద్దాం. పార్ట్ 1 మర్చిపోకండి. పార్ట్ 1 ఏంటి? విశ్రాంతి దినం. పార్ట్ 2 ఏంటి? పస్కా పండుగ. పార్ట్ 3 ఏంటో చూద్దాం. పార్ట్ 3 లేవియాకాండం 23, లేవియాకాండం 23, లేవియాకాండం 23 9 నుంచి 9 కదా. పార్ట్ 3 9 కదా. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను, ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను అని వచ్చిన పంటలో ప్రథమ ఫలాన్ని మందిరానికి తీసుకురా అంటున్నాడు. వచ్చిన పంటలో ప్రథమ ఫలాన్ని మందిరానికి తీసుకొని రా అంటున్నాడు. దీన్ని ఆధారంగా తీసుకుని నేటి కాలంలో చాలామంది లేదా చాలా ప్రాంతాలలో, చాలా స్థలాలలో మనం ఈరోజు ప్రథమ ఫలాల పండుగ ఆచరిస్తున్నాం. మీరు మందిరానికి విస్తారంగా ప్రథమ ఫలాలు తీసుకొని రావాలి అని అంటేనే భుజాల మీద, తల మీద సంచులుగా పెద్ద పెద్దగా అన్ని వచ్చిన దాంట్లో ప్రథమ ఫలాలు తీసుకొని వస్తున్నారు. ఇలాంటి ప్రథమ ఫలాల పండుగ కూడా జరిపిస్తున్నారుగా, తెలుసుగా జరిగిస్తున్నారుగా. కానీ కొలస్సీ పత్రిక అంటుంది, మీరు పాత నిబంధనలో చూసినది ఒక ఛాయ, కానీ దాని నిజస్వరూపం క్రీస్తులో ఉందని అంటున్నాడు. అందుకే చెప్పాను, ఒకవైపు పాత నిబంధన ఇలా పెట్టుకుంటాం, క్రొత్త నిబంధన ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుని దీనికి ఇలా పోలిక చూస్తే ఎన్ని సందర్భాల్లో, ఎన్ని సంవత్సరాల నుండి మనల్ని మోసం చేశారో, మనం ఎన్నిసార్లు మోసపోయామో అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఏ ప్రథమ ఫలం అంటున్నాడో ఆ ప్రథమ ఫలాన్ని ఆ ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి మందిరంలో అల్లాడించు అర్పణగా చేయాలట. దీన్ని అక్కడ నుంచి చూడండి. అక్కడ నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. పంటలో ప్రథమ ఫలం తీసుకొని రావాలి, యాజకునికి ఇవ్వాలి. లేదా పంటలో ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి మందిరానికి తీసుకురావాలి. ఇది ఒక నియామక కాలం, దేవుడు నిర్ణయించిన కాలం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంటున్నాడు, అది ఛాయ, నిజ స్వరూపం క్రీస్తులో ఉందని అంటున్నాడు. ఏంటి అంటే ఈ ప్రథమ ఫలముల పండుగ కూడా, ఈ ప్రథమ ఫలముల పంటలో నుంచి తీసుకొచ్చే ప్రథమ ఫలం కూడా, అది కూడా ఒక ఛాయేనా? నిజస్వరూపం క్రీస్తులో ఉందా అన్న ప్రశ్న మనకు రావాలి. ఈ ప్రశ్న మనకు రాకపోతే ఏమవుతుందో తెలుసా? మనకు వచ్చే సమస్తం ఇంకా సరుకులు నింపడానికి కూర్చోవడం కూడా స్థలం దొరకదు. ఇంకా అలా అయిపోతుంది పరిస్థితి. చూద్దాం ప్రథమ ఫలం అంటే ఏంటో చూద్దాం. ప్రథమ ఫలం పాత నిబంధన చూశారుగా. దేవుడు ఏమన్నాడు? అది ఛాయ, నిజస్వరూపం క్రీస్తు అన్నాడు. నిజస్వరూపం క్రీస్తు ఎక్కడున్నాడో మనం వెతకాలి, లేఖనాలలోనికి వెళ్ళి వెతకాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం ఎప్పుడైతే నిద్రించిన వారిలో ఏ ఫలముగా? నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు
మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం ఎక్కడి నుంచి తీసుకురమ్మన్నాడు? పాత నిబంధనలో పంటల్లో నుంచి తీసుకురమ్మన్నాడు. పంటల్లో నుంచి తీసుకురమ్మన్నాడు. మరి క్రీస్తు ప్రథమ ఫలమైతే, క్రీస్తు కూడా పంటలో నుండో లేకపోతే పొలంలో నుంచో రావాలి. అవునా? క్రీస్తు కూడా పంటలో నుండో పొలంలో నుంచో రావాలి. మరి ఎక్కడి నుంచి వచ్చాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 13లో, మత్తయి సువార్త 13లో అసలు పొలం అంటే ఏంటి దాని గురించి మాట్లాడుతూ, పొలం అంటే ఏంటో ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 13:38 వచనంలో పొలము లోకము, చాలు, పొలము లోకము, లోకమే పొలమైతే క్రీస్తు ఎక్కడ విత్తబడ్డాడు? శరీరముగా. ఆయన సమాధిలోనికి శరీరం వెళ్ళిపోయి ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి ఆయన మహిమ శరీరగా మొదటి వ్యక్తిగా లేచాడు. మళ్ళీ చెప్తున్నా, పాత నిబంధనలో ఒకసారి ఎలీషా గారిని పాతిపెట్టినప్పుడు 1 సంవత్సరం తర్వాత ఒక శవాన్ని ఆయన శల్యాలకు తగిలిస్తే ఆ శవం మళ్ళీ లేచి కూర్చుంటుంది. అదేమన్నా మహిమ శరీరమా? కాదుగా. తిరిగి లేచిండేది కూడా మళ్ళీ మట్టి శరీరమే. అదే క్రొత్త నిబంధనలో లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు ఏమన్నా మహిమ శరీరంతో వచ్చాడా? మట్టి శరీరంతో వచ్చాడా? మట్టి శరీరంతోనే వచ్చాడు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మహిమ శరీరిగా మృతులలో నుండి పునరుత్థానుడై తిరిగి లేచిన వారిలో ఈ పొలములో నుండి, అంటే ఈ లోకం యొక్క మట్టిలో నుండి మహిమ శరీరిగా మొదటిసారిగా లేచిన వారు ఎవరనంటే యేసు ప్రభు, క్రీస్తు. ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభు యొక్క పునరుత్థానం దేనితో వెలగట్టగలం చెప్పండి? దేనితో వెలగట్టగలం? పాత నిబంధనలో ప్రథమ ఫలముల పంట లేదా ప్రథమ ఫలముల పండుగ అన్నదాన్ని పరిచయం చేసి, నాయన లోకంలో నుండి పొలంలో నుండి నీ ప్రథమ ఫలాన్ని తీసుకురా, పొలంలో నుండి ప్రథమ ఫలాన్ని తీసుకురా అని అలా చూపించి ఆ ఆకుకూరలు, పండ్లు, లేకపోతే ఆ వరి, ధాన్యం అలాంటివన్నీ వాళ్ళు తీసుకొని వస్తే, నో, నేను ఇవ్వబోతున్న నా ప్రథమ ఫలాన్ని ఒకరోజు, నేను ఇవ్వబోతున్న నా ప్రథమ ఫలాన్ని అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న వచనం అంటున్నాడు, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఎన్ని పార్ట్స్ చూసాం ఇప్పటి వరకు? మొదటి పార్ట్ ఏంటి? విశ్రాంతి దినం రోజు అందరూ ఎక్కడికి రావాలి? సంఘముగా కూడుకోవాలి. ఇది యెహోవా నియమించిన నియామక కాలం. పార్ట్ 2లో ఏం చూసాం? పస్కా బలి చూసాం. పార్ట్ 3 ఏం చూసాం? ప్రథమ ఫలము అని అంటే ఏంటి? పునరుత్థానుడై, మృతులలో నుండి పునరుత్థానుడైన వారిలో యేసు ప్రభు మొదటివాడు. ఈ సీక్వెన్స్ ఎలా కనబడుతుంది చూడండి. సంఘముగా మనం ఒక చోటికి కూడి, అది పార్ట్ 1 విశ్రాంతి దినం. పార్ట్ 2 యేసు ప్రభు యొక్క బలి నువ్వు అర్థం చేసుకోవాలి, పస్కా బలి. పార్ట్ 3 ఆ బలి అయిన ఆయన బలైపోయి అట్లనే మట్టిలో ఉండలేదు, ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. ఇది పార్ట్ 3. దీని ఇంకా లోతుల్లోనికి వెళ్తే ఎవ్రీ సండే చర్చికి రావడమే కాక మనం ఏం జరుపుకుంటున్నాం ప్రస్తుతానికి? శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. దేనికి సూచనగా? ప్రభు యొక్క బలి. గుడ్ ఫ్రైడే అయిపోయిన వెంటనే 3వ రోజు ఏం జరుపుకుంటున్నాం? ఈస్టర్. స్ట్రక్చర్ చూడండి ఎలా కనపడుతుందో, సీక్వెన్స్ చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. ఇప్పుడు ఇంకో పార్ట్ చూపిస్తున్నాను. పార్ట్ 4 లేవ్యాకాండం 23. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి. పార్ట్ 4. ఈ పార్ట్ 4 ఎప్పుడు వస్తుందంటే ప్రథమ ఫలం వచ్చిన 7 వారాలకు వస్తుంది ఈ పండుగ. పార్ట్ 4 ఇది. దీన్ని ఏమంటారంటే వారముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని పిలుస్తారు. పార్ట్ 4 ఏంటి? వారముల పండుగ. ఎన్ని వారాలు ఇవి? 15వ వచనం.
మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. 7 వారములు లెక్కింపవలను. అంటే పార్ట్ 3లో మనం చూసాం ప్రథమ ఫలం తీసుకురమ్మని. అంటే ప్రథమ ఫలం తెచ్చిన ఎన్ని రోజులకు వారంల పండుగ చేయమంటున్నాడు? 7 వారాల తర్వాత చేయమంటున్నాడు. 7 వారాలు అయిపోయిన వెంటనే చేయమంటున్నాడు. అంటే ప్రథమ ఫలం అయిపోయిన 7 వారాలు అంటే ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి? వారానికి ఎన్ని రోజులు? అలా ఎన్ని వారాలు వెయిట్ చేయమన్నాడు? 7 వారాలు. 7 వారాలు ఇంటూ 7 కొడితే ఎంత అవుతుంది? క్యాల్కులేటర్ ఉంటే పెట్టుకోండి ప్లీజ్. 49. అంటే ప్రథమ ఫలం వచ్చిన రోజు నుండి 49 రోజులు లెక్కట్టాలి. ఇది పార్ట్ 4. అలా ప్రథమ ఫలం తెచ్చిన ఆ రోజు నుండి 7 వారాలు లెక్క పెడితే 49 ప్లస్ ఇది ఒకటి ఎన్నైనాయి? ఎన్ని రోజులు? 50 రోజులు. 50 రోజులు. 50 రోజులు. ఇలా మనకు కూడా కొన్ని ప్రాంతాల్లో మా సంఘంలో ఈసారి వారాల పండుగ చేస్తున్నారు. వారాల పండుగ అని ఫెస్టివల్ ఆఫ్ వీక్స్ అని చెప్పేసి జరుపుకుంటుంటారు కొన్ని చోట్ల. చూసారుగా? విన్నారు ఎప్పుడన్నా? వారాల పండుగ. ఆ వారాల పండుగ ఇది. ఈ వారాల పండుగ ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రథమ ఫలం వచ్చిన 49 రోజులకు. ఇది ఒక రోజు ప్లస్ ఆ 49. ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుందంటే 50. 50ని స్వచ్ఛమైన తెలుగు భాషలో ఏమనొచ్చు? ఏబది. ఏబది. అదే ఇంగ్లీష్లో అయితే 50. హిందీలో అయితే 50. ఇంగ్లీష్ అయితే 50, హిందీలో అయితే 50, స్వచ్ఛమైన తెలుగు భాషలో అయితే ఏబది. అయితే బైబిల్ ఏ భాషలో రాయబడింది? ఇది ఆదిమ, హెబ్రీ మరియు గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. పాత నిబంధన హెబ్రీ భాష అయితే, క్రొత్త నిబంధన గ్రీకు భాష అయితే, ప్రస్తుతానికి లేవ్యాకాండం పాత నిబంధనలో ఉంది కనుక దీన్ని హెబ్రీ భాషలో 50ని ఏమంటారు? ఒకసారి రీసెర్చ్ చేస్తే దొరికింది. 50ని హెబ్రీ భాషలో షవూత్ అని పిలుస్తారు. హెబ్రీ భాషలో షవూత్, SHAVOUT, షవూత్. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది గ్రీకు భాషలో ఉంది కనుక గ్రీకు భాషలో 50ని ఏమని పిలుస్తారు అని అంటే, ఇప్పుడు చెప్తున్నాను, పెంటే అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పెంటే. 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 మీకు క్లూ ఓపెన్ చేశాను, హింట్ ఇలా ఓపెన్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రథమ ఫలముగా ఎవరు వచ్చారు క్రొత్త నిబంధనలో? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ప్రథమ ఫలముగా వస్తే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మనుషులకు ఎన్ని రోజులు కనబడ్డాడో ఒకసారి మనం చూద్దామా? ఎన్ని రోజులు కనబడ్డాడో చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. యేసు ప్రభు పునరుత్థానుడై అంటే ప్రథమ ఫలముగా వచ్చి ఎన్ని రోజులు మనుషులకు కనపడ్డాడో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఆయన ఎన్ని రోజులు వచ్చాడో ఒకసారి దయచేసి ఆ వచనం చూడండి. 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఎన్ని దినాల వరకు? 40 రోజులు. 40 రోజులు కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు 40 రోజులు? యేసు ప్రభు కనపడ్డాడు. యేసు ప్రభు ఎవరు అని అంటే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు, యేసు ప్రభు ఎవరో కాదు, ప్రథమ ఫలం అన్నాడు. అంటే ప్రథమ ఫలం భూమిలో నుంచి బయటకు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడికి? అంటే ఇంకొక ప్రథమ ఫలం వచ్చిన 40 రోజులు అయిపోయిందనంటే ఇంక ఎన్ని రోజులకు ఈ వారంలో పండుగ జరగాలి? అర్థమవుతుందా? లేవ్యాకాండము 23వ అధ్యాయం పార్ట్ 4లో అంటున్నాడు దేవుడు, నువ్వు వారముల పండుగ చేయాలి. ఆ వారముల పండుగ రోజు నువ్వేం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి. చూద్దామా? 23వ అధ్యాయం రండి. లేవ్యాకాండం 23. లేవ్యాకాండం 23. లేవ్యాకాండం 23లో 15వ వచనం.
మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. ఆ 7 వారములు పూర్తయిన తర్వాత 21వ వచనం, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అని ఆ 50వ రోజు మీరు సంఘముగా కూడాల్సిందే అని కండిషన్ పెట్టాడు అక్కడ. ఆయన ఒక కాలం నిర్ణయించాడంటే ఆ కాలానికి ఖచ్చితంగా నువ్వు వచ్చి చేరుకోవాల్సిందే. ఎక్కడున్నా సరే దేవుని మందిరంలో కనపడాల్సిందే, ఎక్కడున్నా సరే నా సన్నిధిలో కనపడాల్సిందే అన్నప్పుడు క్రొత్త నిబంధనకు వస్తే ప్రథమ ఫలం యేసు ప్రభు అయితే, యేసు ప్రభు ప్రథమ ఫలం భూమిలో నుంచి బయటకు వచ్చి అంటే పునరుత్థానుడై తిరిగి లేచి ఎన్ని దినములు కనపడ్డాడు? 40 రోజులు కనపడ్డాడు. 40 రోజులు కనపడితే వీరు పండుగ ఆచరించడానికి ఇంకెన్ని రోజులు ఉంది చెప్పండి? 40 రోజులు ప్రథమ ఫలం అయిపోయింది. ఇంకెన్ని రోజులు రావాలి? ఎగ్జాక్ట్లీ ఇంకెన్ని రోజులు ఉంటుంది? 10 days ఉంటుంది. 10 days అయిపోయేసరికి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంటే వచ్చేసింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఏ పండుగ వచ్చింది? నో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తను పండుగ దినం దొరికిందా మీకు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తను పండుగ దినం. ఏంటి పెంతెకొస్తను పండుగ దినం? మనం ఏదైతే లేవియాకాండంలో ఇందాక చూసామో వారముల పండుగ అని 50 రోజులు ఉంది చూసారా? అంటే పండుగ ఆచరించటంలో మనుషులైనా తప్పిపోయారేమో కానీ నిర్ణయించిన కాలానికి పరలోకమందున్న తండ్రి మాత్రం దాని నిజస్వరూపాన్ని దాల్చాడు. అలా దాని నిజస్వరూపానికి తీసుకొచ్చాడు. అందుకే యేసు ప్రభు శుక్రవారం మరణిస్తే వెంటనే విశ్రాంతి దినం ముందు ఎవరు కూడా బయటికి కదలకూడదని కూర్చొని ఆదివారంన తెల్లవారుచుండగా స్త్రీలు సమాధి వద్దకు వచ్చి చూడగా విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఎవరో? యేసు ప్రభు. మార్కు సువార్త చూద్దామా? అదే మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2 అంటే లేవియాకాండం 23లో ఉన్నటువంటి ఛాయ నిజ స్వరూపం ఎలా మారుతుందో చూడండి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత. మార్కు సువార్త 2వ అధ్యాయం చివరి వచనాలు 27, 28 వచనాలు. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను, కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. అలా విశ్రాంతి దినమును దాటుకుని ప్రథమ ఫలముగా ఆయన బయటికి వచ్చి 40 రోజులు అయిపోయిన వెంటనే 10 days గ్యాప్లోనే పెంతెకొస్తను పండుగ దినం అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో యేసు ప్రభు భూమి మీద నుంచి అలా ఆరోహణమయ్యాడు. 10 రోజులకే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో దిగిన ఆ దినమునకు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన ఆ దినానికి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందంటే హార్డ్లీ 10 days అంతే. హార్డ్లీ 10 days. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? పెంతెకొస్తను పండుగ దినం రోజు ఏం జరిగిందో చూస్తామా ఒకసారి? పెంతెకొస్తను పండుగ దినాన ఎక్కడి నుంచి వచ్చారో చూద్దామా? జనాలు ఎక్కడి నుంచి వచ్చారు? 5వ వచనం. ఆ కాలమున 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన సుభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డరి. ఎక్కడి నుంచి వచ్చారట జనులు? ఇల్లు ఏ ప్రాంతాల వారికి సంబంధించిన వారనంటే 9వ వచనంలో చెబుతూ పార్థియులు, మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రూగియా, పంపులియా, ఐగుప్తను దేశముల యందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుతూ వినుచున్నామని చెప్పుకొనిరి. అన్ని ప్రాంత ప్రజలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. అక్కడ అంటే స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే లేవియాకాండం 23లో అదొక ఛాయను చూపించి నిజస్వరూపాన్ని చూపిస్తూ ఏమంటున్నాడంటే, మొదట నువ్వు విశ్రాంతి దినం మందిరంలో కనపడాలి. వచ్చిన తర్వాత పార్ట్ 2 ప్రభు యొక్క బలిని తెలుసుకోవాలి. పార్ట్ 3 ప్రభు యొక్క పునరుత్థానం, ఆయన నీ కొరకు ప్రథమ ఫలంగా వచ్చాడని తెలుసుకోవాలి. ఆయన వెళ్ళిపోతూ
ఏమన్నాడు? నిన్ను అనాథగా విడువక నీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని వారముల పండుగ పూర్తి అయిపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని దింపాడు. ఎన్ని పార్ట్స్ అయిపోయాయి? ఇప్పటికీ 4 అయ్యాయి. లేవ్యకాండం ఇందులో ఇంకా ఎన్ని పార్ట్స్ పెండింగ్ ఉన్నాయి మనకి? ఇప్పుడు ఇంకో పార్ట్ వాక్య ధ్యానంగా చదువుకున్న పార్ట్ అది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని తెలుగులో అన్నాడు. శృంగధ్వని అంటే అప్పుడప్పుడు కొన్ని తెలుగు పదాలు మనకు అర్థం కావు. మనం తెలుగు గడ్డ మీద పుట్టినా, తెలుగు ప్రాంతాల్లో పుట్టినా శృంగధ్వని అంటే అర్థం కాదు. దాన్నే ఇంగ్లీష్లో తీసి చూస్తే ద బ్లాస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అని యూజ్ చేశాడు. ట్రంపెట్ అంటే బూర ఊదినప్పుడు ఆ శబ్దం వినడం ఆలస్యం. ఏం చేయమంటున్నాడు చూడండి. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అంటే వారముల పండుగ ముగిసిన వెంటనే బూర శబ్దం వినపడుతుంది. అది వినబడిన వెంటనే మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి అని పెట్టాడు అక్కడ కండిషన్. బూరధ్వని లేదా శృంగధ్వని. దేవుడు మనుషుల కొరకు ఊదించే బూరల్లో 2 రకాలు. ఒకటి, తన దాసులు, తన సేవకులు, దీర్ఘదర్శులు, ప్రవక్తలు అని పాత నిబంధనలో ఎలాగైతే ఉన్నారో, నేటి కాలంలో ఆయన పరిచారకులు, సేవకులు, దైవజనులుగా పిలువబడుతున్న వారు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో ఆ శబ్దం వినపడిందా, విన్న ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో వచ్చి కూర్చోవాల్సిందే, ఆయనకు లోబడాల్సిందే, ఆయన ఎదుట మోకాళ్ళుని బ్రతకాల్సిందే. నా నామమున ప్రతి మోకాళ్ళు వంగును అని చెప్పాడుగా. అలా ఎవరెవరైతే ప్రభు వాక్యాన్ని బోధిస్తారో వారి శబ్దం విన్న వెంటనే ప్రతి ఒక్కరూ యేసే నా ప్రభు అని ఒప్పుకొని తీరాల్సిందే. అది కండిషన్. జరిగిందా? ఇలా జరిగిందా? ఇది మొదటి బూర. పెంతెకోస్తను పండుగ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వెంటనే అందరూ వాక్యాన్ని ప్రకటిస్తుండగా, అసలు ఏంటి వీళ్ళేమన్నా మద్యంతో నిండుకొని ఉన్నారా అన్నప్పుడు పేతురు గారు లేచి నిలబడి మాట్లాడారు. అది అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం మనకు తెలుసుగా. పేతురు గారు లేచి నిలబడి మాట్లాడినప్పుడు, వాక్యమన్న బూర ఆయన ఊదుతున్నప్పుడు జరిగిన సంఘటనలు ఒకసారి చూద్దాం. జరిగిన సంఘటనలు ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం ఒకసారి 31 వచనం. అదంతా 14వ వచనంలో పేతురు గారు లేచి మాట్లాడుతున్నారు. ఆయన ప్రకటిస్తూ ఏమన్నాడంటే 31వ వచనంలో, క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని బూర ఊదగా. 37వ వచనంలో, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బూర ఊదారు, వాక్యమన్న బూరను పట్టుకొని. అలా ఊదడం ఆలస్యం. వారి హృదయంలోకి వాక్యం వెళ్ళగా, మేము ప్రభువును చంపామని భుజాల ఎగరేసుకుంటూ గంతులు వేసుకుంటూ వచ్చారా? పశ్చాత్తాపంలో, దుఃఖంతో, బాధతో వచ్చారా మళ్ళీ వీళ్ళందరూ? మేమేం చేయాలి? మా ప్రభువును మేము చేతులలో చంపేసుకున్నామే అని బాధతో వచ్చినట్లు లేదా వీరి మనసు చూస్తే 37వ వచనంలో, మీరే క్రీస్తును చంపారు, మీరు క్రీస్తును చంపారు, కానీ ఆ దేవుడు క్రీస్తును లేపను అన్న విషయం వారికి చెవిలో పడిన వెంటనే వారి మనస్సులో ఏం జరిగింది చెప్పండి? ఒక నిర్దోషిని మేము చంపాం, ఒక నీతిమంతుని మేము చంపాం. మాకు ఆ విషయం తెలియకపోయింది. మాకు ఆ విషయం తెలిసింటే ప్రభువును చంపేవాళ్ళం కాదు. మా అందరి రక్షణార్థమై వచ్చినటువంటి ప్రభువును మా చేతులారా మేము చంపేసుకున్నామే. ఇక మేము ఏం చేస్తే బ్రతుకుతాం?
మాకు పాప క్షమాపణ ఉంటుందా, ఆ దేవుడు మమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుందా అని దుఃఖముఖులై విరిగి నలిగిన మనస్సుతో ప్రభువు దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకోక ఎంతమంది వచ్చారు ఆ రోజే? 3,000 మంది చేర్చబడ్డారు. ఏం విన్నారో తెలుసా? ఇప్పుడు మీరు విన్నదే లేవియాకాండం 23లో అంతా సంతోషంగా చేయమన్నాడు, కానీ ఒక పార్ట్ మాత్రం 26వ వచనం పార్ట్ 5, ఇది 26వ వచనం పార్ట్ 5. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు ఏం చేయాలి ఇప్పుడు? దేని కొరకు? పాపానికి ప్రాయశ్చిత్తము కొరకు. మీరు జాగ్రత్తగా చూస్తే మొదటి భాగం విశ్రాంతి దినం అయితే, రెండవది పస్కా బలి అయితే 23వ అధ్యాయం లేవియాకాండంలో, మూడవది పునరుత్థానాన్ని సూచిస్తుంటే, 4వది వారముల పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడని చెబితే, 5వదే బూర ఊదాడని చెబితే, 6కు వచ్చేసరికి ఏమంటాడంటే విరిగి నలిగిన మనస్సుతో పాపము నిమిత్తమైన దుఃఖాన్ని నా ఎదుట వ్యక్తపరచాలి అని చెప్పాడు. ఇక్కడ దుఃఖాన్ని నా ఎదుట వ్యక్తపరచాలని అంటే అదే మాదిరిగానే జరుగుతుంది. చూడండి, అపోస్తల కాలం 2వ అధ్యాయంలో సేమ్ అలానే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు రావడం, పెంతెకొస్తేను పండుగ దినాన వారముల పండుగ రోజు, ఆ తర్వాత వెంటనే పేతురు గారు లేచి వాక్యాన్ని బోధిస్తుండగా ఆ విన్న వారందరూ సంతోషముతో వస్తున్నారా, బాధతో ప్రభువా మేము ద్రోహం చేశాం మీకని, ప్రభువును మేము చంపేశామని ఆనందంతో ఉన్నారా, మేము అన్యాయంగా చంపుకున్నామే మా ప్రభువుని అన్న బాధతో కనబడుతుంది వారి మనస్సు. అక్కడ మా పాపం ఎలా పోతుంది, ఎలా కడుక్కుంటే ఈ పాపం వెళ్ళిపోతుంది, మా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదా అన్నప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం పొందుకోండి అని పేతురు చెప్పగా వెంటనే వారి పాపం కడిగబడి దేవుని రాజ్యంలో చేరారు. ఎన్ని భాగాలు అయిపోయాయి? 6. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. మన నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి ఉంటుంది చెప్పండి? సువార్తను ప్రకటించాలి, వాక్యాన్ని చెప్పాలి, అందరినీ మార్చాలి, ఇవన్నీ మనకు రెగ్యులర్ మాట్లాడుకునేదే. కానీ నిజంగా ఆలోచిస్తే బాప్తిసం ఎందుకొరకు తీసుకుంటాను చెప్పండి? నేను నివసిస్తున్న ఈ శరీరం ఇది ఒక గుడారమే, కానీ ఇది శాశ్వతమైన నివాసం కాదు. ఇది ఇందులో నుంచి నేను ఒకరోజు వెళ్ళిపోవాలి. శరీరం అని మనం పిలుస్తున్నామే, కానీ ఇది ఒక గుడారం, ఇది ఒక పర్ణశాల లాంటిది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు నడుచుకొని వెళ్ళేటప్పుడు, వాగ్దాన భూమికి నడుచుకొని వెళ్ళేటప్పుడు ఎందులో నివాసం చేశారట? గుడారాలలో నివసించారు. చిన్న చిన్న పర్ణశాలలు కట్టుకొని అందులో ఉన్నారు. దాని గురించి మాట్లాడుతూ నెక్స్ట్ పార్ట్లో ఆయన అంటూ దుఃఖముకు సంబంధించిన పార్ట్ అయిపోయిన వెంటనే 7th పార్ట్లో 33వ వచనం నుండి 36వ వచనం వరకు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు ఏ పండుగ ఇది? పర్ణశాలల పండుగ. ఎందుకు ప్రభువా పర్ణశాలల పండుగ అంటే, ఆ పర్ణశాలల పండుగ ఐగుప్తు గృహంలో నుంచి నేను తీసుకొని వస్తున్నప్పుడు దారి వెంట ప్రయాణంలో నువ్వు పర్ణశాలల్లో నివసించావు, గుడారాల్లో నివసించావు. వాగ్దాన దేశాన్ని పొందుకునే ముందుగా నువ్వు గుడారంలో నివసించావు. అది సందేశం అక్కడ. వాగ్దాన దేశాన్ని పొందుకునేటప్పుడు నువ్వు గుడారంలో నివసించావు. ఆ విషయం నువ్వు మర్చిపోకు. దాని గురించి మాట్లాడుతూ మన వాగ్దాన దేశం క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14లో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మును తీసుకొని పోవుదును. ఎక్కడికి? వాగ్దాన దేశం, పరలోక దేశం. ఆయన అంటూ ఇదే లేవియాకాండం 25లో ఆ భూమి నాదే, 23వ వచనం లేవియాకాండం 25:23 భూమి గురించి మాట్లాడుతూ, మీరు నివసిస్తున్న ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మన దేశం ఎక్కడుంది అని అంటే పరలోక దేశం మనది. అందుకే పాట కూడా పాడతాంగా, పరలోకము నా దేశం అని.
వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే ముందు ఆ ఇశ్రాయేలీయులు నివసించినటువంటి గుడారాలు, పర్ణశాలలు అవన్నీ తాత్కాలికమే. అయితే ఎప్పుడైతే స్వతంత్ర దేశాన్ని స్వతంత్రించుకున్నారో, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో, అక్కడికి వెళ్ళి వారు నివాసాలు కట్టుకొని సంతోషంగా నివసించడం మొదలుపెట్టారు. ఇది మనకు అర్థమైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5 మొదటి వచనం 2వ వచనం చూడండి ఎలా ఉందో. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మళ్ళీ చదవండి బ్రదర్. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదే, ఉన్నదని మనం ఎరుగుదుము. ఏమంటున్నాడు? భూమి మీద మన నివాసం ఇది శిథిలమైపోతుందంట ఒకరోజు. ఈ గుడారం ఒకరోజు కూలిపోతుందట. అయితే ఈ గుడారంలో ఉన్నంత కాలం మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఎక్కడికి? వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇశ్రాయేలీయులు పర్ణశాలలో ఉంటూ ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశాన్ని ఎలా స్వతంత్రించుకున్నారో, వాక్యాన్ని అంగీకరించిన నీవు ఏ రోజైతే బాప్తీసం తీసుకున్నావో ఆ రోజు ఒక సత్యం నీకు అర్థమైంది. ఏంటది? నేనున్న ఈ శరీరం నాది తాత్కాలికమే. ఇది ఒకరోజు భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ మట్టి దేహం, దీన్ని నేను శిథిలావస్థలోకి తీసుకెళ్ళిపోవాల్సిందే. ఈ పర్ణశాలను నేను విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టి మహిమ శరీరిగా ఒకరోజు నేను లేస్తాను. దానికి నిరీక్షణ, ఆధారం ఎవరు? యేసు ప్రభువే. అంటే దేవుడు నియమించిన నియామక కాలాలు ఎంత చక్కగా వరుస క్రమంలో కనబడుతున్నాయి చూడండి. క్రైస్తవుడు లేదా ప్రతి వ్యక్తి మొదట చేయాల్సిండేది సహవాసముగా కూడాలి. నువ్వెన్నన్నా పనులు చేసుకో, 6 రోజులు కష్టపడతావా చేసుకో, కానీ ఒక దినం నా దగ్గరికి రావాల్సిందే. వచ్చిన తర్వాత దేన్ని తెలుసుకోవాలి? మీ అందరి కొరకు నా కుమారుణ్ణి బలి చేశాను, అది పస్కా బలి. చనిపోయిన ఆయన మరణంలోకి అలానే వెళ్ళిపోలేదు. మరణాన్ని మృంగివేసి విజయవంతంగా ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. అది ప్రథమ ఫలం. అలా ఇచ్చాడు. ఇదిగో మీ కొరకు ఒక ప్రథమ ఫలం ఉంది. మీ కొరకు ప్రభువు లోకరక్షకుడుగా వచ్చాడు. అన్ని జనులని లేదు, ఇశ్రాయేలీయులని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ ప్రభువులో సమానమే అని వారముల పండుగ రోజు పెంతెకోస్తను పండుగ దినాన పెంతెకోస్తు అంటే 50 రోజుల దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావటం ఆలస్యం. వెంటనే దైవజనులందరూ వాక్యమన్న బూరను ఊదడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాక్యమన్న బూరను ఊదడం ప్రారంభించారో వెంటనే పార్ట్ 6లో విన్న వాళ్ళందరూ దేని కొరకు? పాపము నిమిత్తమై దుఃఖముఖులవుతున్నారట. పాపము నిమిత్తమై దుఃఖముఖులై, దేవా నేను పాపిని, ఎన్నాళ్ళు నేను ఈ పర్ణశాలలో జీవించాలి, ఎప్పుడు నాకు విడుదల అని అంటే కొంచెం కాలం ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినట్లుగా ఈ కొద్ది కాలంలో ప్రయాణం చేసి తీరాల్సిందే. ఆ తర్వాత ఏంటి తండ్రి? ఈ పర్ణశాలను విడిచిపెట్టిన తర్వాత ఏంటి తండ్రి అని అంటే ద లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. లేవియాకాండం 23లో మాట్లాడుతూ ద లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ 39-40 వచనాలు చూద్దాం. 39-40 వచనాలు. లేవియాకాండము 23:39-40. లేవియాకాండం 23:39-40. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా, ఎంత బాగుంది చూడండి, మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. ఆ తర్వాత ఏం చేయాలి తండ్రి అని అంటే ఆయన అంటున్నాడు, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్దను నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుండేవాళ్ళని. అంటే చేతిలో కొమ్మలు పట్టుకొని ఉత్సహించాలి. అది పండగ వాళ్ళకి పెట్టిండేది. అది చేసే ముందుగా ఏం చేయమన్నాడంటే అక్కడ అంటూ 39వ వచనంలో భూమి పంటను కూర్చాలి.
భూమి పంటను ఒక చోటికి కూర్చాలి. ఏంటిది? ఇదంతా ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? ఆ క్లూ మర్చిపోకూడదు, అది కీ. కొలసీ పత్రికలో మనం చదువుకున్నది ఇదంతా ఒక నీడ, ఇదంతా ఒక ఛాయ. దీని నిజస్వరూపం మాత్రం క్రీస్తులో ఉంది అని అంటే ఏం చేస్తున్నాడు? భూమి పంటను ఎలా కూరుస్తున్నాడు ఒక చోటికి చూస్తే మత్తయి సువార్త 25 భూమి మీద ఉన్న పంటను ఎలా ఒక చోటికి సమకూరుస్తున్నాడో ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 25. చాలామంది పాత నిబంధన ఎందుకు చదవాలండి, దానివల్ల మాకేం అర్థం అవ్వట్లేదు అని అనుకుంటారు. సింపుల్గా అక్కడ నుంచి బైపాస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక అండ్ డైరెక్ట్ కీర్తనలో అధ్యాయం చదివేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎంత స్ట్రక్చర్ కనపడుతుంది చూడండి. ఇది మత్తయి సువార్త 25లో పంటను ఒక చోటికి కూర్చే పని చేస్తున్నాడు ప్రభు. 31 నుంచి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఏంటి? ఈ లోకములో అనగా ఈ లోకము అన్న పొలములో నుండి అందరినీ ఒక చోటికి పోగు చేసి ఏం చేస్తాడట? కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలు నిలవబెట్టి కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకొనుడి అని కుడివైపున్న వారితో చెప్పి ఎడం వైపునున్న వారితో 41వ వచనంలో శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇంటికెళ్ళి 23వ అధ్యాయం లేవ్యాకాండం చదివితే ఇవి ఆచరించని వారట తన జనములలో నుండి కొట్టివేయబడతారట. కండిషన్ అది. అలా ప్రభు యొక్క సన్నిధిలోనికి ఈ గొర్రెల గుంపులోనికి రాకపోతే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన తన జనాంగంలో నుండి కొట్టివేయడం ప్రారంభిస్తున్నాడు. అయితే లాస్ట్ ఫైనల్ ఏమన్నాడంటే నిరవంజి చెట్ల కొమ్మలను, దబ్బ పండ్లను, ఇలాంటి కొమ్మలన్నీ పట్టుకొని ప్రభు సన్నిధిలో ఆనందించాలట. అది ఫైనల్ స్టేజ్. దాని ముగింపు ప్రకటన గ్రంథంలో చెబుతూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రకటన 7 9వ వచనం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. లేవ్యాకాండం 23వ అధ్యాయం యొక్క ముగింపు ఇక్కడ జరుగుతోంది. అంటే దేవుడు ప్రవేశపెట్టిన నియామక కాలాలు, ప్రభు శరీరముతో వచ్చిన ఆ సంఘటనలు సగం సూచిస్తే ప్రభు యొక్క చివరి రాకడ, కడవరి రాకడ గురించి సూచిస్తున్నట్లుగా లేవ్యాకాండం 23 కనపడుతోంది. మరణ సమాధి పునరుత్థానములతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుని రాకతో పాటుగా సువార్త పరిచర్య అన్నటువంటి దాన్ని పరిచయం చేస్తూ ప్రభు యొక్క రెండవ రాకడ అని మనం అనుకుంటున్నాగా ఆయన చివరి రాకడ గురించి సందేశం ఇస్తున్న అధ్యాయమే లేవ్యాకాండం 23. ఏం పండుగలు, ఏం కథ, ఈ వారంలో పండుగ ఏంటి, ప్రథమ ఫలం ఏంటి, ఇవన్నీ దిక్కుదోచక జనాలు ఏం చేస్తున్నారంటే ఇదిగో జనవరి నెల వచ్చేసింది, మీ పంటలో పండినవన్నీ మా మందిరానికి తీసుకురండి. దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటివి ఆశించలేదు. ఆయన నిజాన్ని చెబుతూ అదంతా నీడ నాయన, అదంతా నీడ. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. బూరలో 2 రకాలని చెప్పాను కదా, ఒకటే చెప్పాను మీకు, తన దాసులు వాక్యాన్ని బోధించటమే బూర ఊదడం అని చెప్పాను. ఇప్పుడు రెండవది చెప్తున్నాను. రెండవది ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం
15వ అధ్యాయంలో 50 నుంచి చూస్తాం ఒక మాట. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనున్నారు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున శృంగధ్వని వినబడగానే, శృంగధ్వని అనంటే కాడాబోర శబ్దము వినబడగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను కొనవలసి ఉన్నది. ఇంకా చూద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అప్పుడు మనం పర్ణశాలను విడిచిపెడతాం. ఇది స్ట్రక్చర్. అప్పుడు పర్ణశాలను విడిచిపెట్టి పరలోక సన్నిధికి వెళ్ళి అక్కడ మనం ఏం చేస్తాం? అక్కడ సింహాసనాసీనుడును మహాగణుడైన గొర్రె పిల్లకును మాకిచ్చిన రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పడానికి అక్కడ కూర్చుంటాం మనం. అంటే సీక్వెన్స్ చెబుతున్నాడు చూడండి. వరుస క్రమం ఆలోచిస్తే, ముందు మందిరానికి రా, వచ్చి ప్రభు బలిని తెలుసుకో, వచ్చి బలి తెలుసుకొని ఆయన చచ్చిపోయాడు అనుకోకు, తిరిగి లేచాడు నీ కొరకు. ఇది పార్ట్ 3. తిరిగి లేచిన తర్వాత నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడివై ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన మార్గంలోకి రా. సేవకులు బోధిస్తున్నారుగా, వారి శబ్దం వినబడగానే నీవు చేసిన పాపానికి నువ్వు దుఃఖముఖుడివై పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని ప్రభు సన్నిధిలో నిలవబడ్డా. ఆ రోజు నుంచి నువ్వు ఎదురు చూడాలి. ఏమని? ఈ శరీరం నాది శాశ్వతం కాదు. నేను ఒక పర్ణశాలలో నివసిస్తున్నాను, నేను ఒక గుడారంలో నివసిస్తున్నాను, నాకు విడుదల ఎప్పుడు అంటుండగానే ఒకరోజు నీకు చివరి బూర వినపడుతుంది. నువ్వు కన్ను మూసే బూర అది. ఆ బూర శబ్దం వినబడగానే ఈ శరీరము మహిమ శరీరంగా మారి పరలోక సన్నిధికి వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేస్తావట? అదే చూసాం 7వ అధ్యాయం ప్రకటన 7 9వ వచనం. ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఏమంటున్నారట? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఏమంటున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది నిజం. అక్కడ కనబడుతున్నది. అక్కడ ఒకవేళ నువ్వు ఖర్జూరపు కొమ్మలు కానీ దబ్బ పండ్ల కొమ్మలు కానీ పట్టుకొని నువ్వు ఊరేగించినా 2 రోజు 3 రోజుకు అవన్నీ వాడిపోతాయి. కానీ నువ్వు చేయాల్సిన అసలైన పండుగ పరలోకంలో ఉంది ఒకరోజు. దేవుడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని వింటే ప్రతి క్షణాన్ని ఆయన ఎలా వీక్షిస్తున్నాడట? ఆయన ఎంతో ఆనందభరితుడై ఆయన దృష్టిలో ఇది ఒక ఫెస్టివల్ లాగా కనబడుతుందట. నువ్వు మందిరంలో కనబడితే ఆయన ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు, నా కుమారుని యొక్క బలిని వీళ్ళు తెలుసుకుంటున్నారని. ఎప్పుడైతే ప్రభు యొక్క త్యాగం నీకు అర్థమవుతుందో, ప్రభువు లేచాడని కూడా నీకు అర్థమవుతుందని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఇక నా ఆత్మను వీరికి ఇవ్వాల్సిందే. వారిలో ఉన్నటువంటి దుష్ట ప్రవర్తనను, దుష్టాత్మను తొలగించి వీరికి నేను నా పరిశుద్ధమైనటువంటి ఆత్మను దయచేయాల్సిందే. ఎప్పుడైతే ఆత్మ ప్రేరేపితులు అవుతారో వెంటనే వారు మనస్సును గుచ్చుకొని ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనిషి ఎప్పుడు మారుతాడంటే వాక్యము ఎంత లోతుల్లోనికి వెళ్ళిపోతుందో. 12వ వచనం 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అలా ఏ రోజైతే బోధకులు నీకు బోధిస్తుండగా నిన్ను ఆలోచింపజేసినప్పుడు ఆ రోజే ప్రభు సన్నిధిలో నీ మనస్సు ఎలా అయిపోతుందంటే దుఃఖముఖుడివై విరిగి నలిగిన మనస్సుతో ప్రభు సన్నిధికి చేరి అప్పుడు అనుకుంటాం, నో, ఇది కాదు నిజమైన జీవితం. భూమి మీద నేను నివసిస్తున్నది నిజమైన జీవితం కాదు.
మహాబలం ఉంటే, ఒకవేళ అధిక బలం ఉంటే నేను బ్రతికితే 80-90 సంవత్సరాలు బ్రతుకుతానేమో, అంతకంటే బ్రతికే అవకాశం లేదు. నేను త్వరగా ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి, పరలోకం నుండి వచ్చి ఆ గుడారాన్ని నేను ధరించుకోవాలి అని ఆశతో నువ్వు ఎదురు చూస్తుంటావు. అలా ఆశతో ఎదురు చూసి పరలోకానికి చేరుకొని ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభు సన్నిధిలో అప్పుడు నీవు చేసే ఆనందం, ఆయన ఎదుట నువ్వు ప్రదర్శించే సంతోషం, దేవా మా రక్షణకై నీకు స్తోత్రం అని అక్కడ నువ్వు చేస్తావు పండుగ. అంటే ఇంతవరకు జరిగిన నియామక కాలాల్లో ఎన్ని జరిగిపోయాయి, ఇంకా జరగవలసినవి ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని చూసాం? 1 విశ్రాంతి దినం, 2 పస్కా పండుగ, 3 ప్రథమ ఫలం, 4 వారముల పండుగ పరిశుద్ధాత్మ దేవుడు రావటం, 5 బూర ఊదటం, 6 దుఃఖముఖుడు కావటం, 7 పర్ణశాలను విడిచిపెట్టడం, 8 పరలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు ఆనందించటం. వీటన్నిటిలో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగవలసినవి ఉన్నాయి ఇంకా? ఎవరైతే మారు మనస్సు పొందారో వారి జీవితాలలో అప్ టు 6 వరకు చేరుకున్నారు. ఎవరైతే మారు మనస్సు పొందలేదో ఇంకా ఈ బూర ఊదుతున్నా వారు ఎలా ఉన్నారట? చెవిటోని ముందు శంకు ఊదినట్లే ఉందట వారి జీవితం. అయితే ఈ బూర ఊదటాల్లో 2 రకాలని చెప్పాను. 1 దైవ సేవకులు వాక్యాన్ని పట్టుకొని తెలియచేయటం, మరి 1 దేవదూతలు చివరి బూర ఊదటం. ఆ చివరి బూర ఊదినప్పుడు కొందరేమో రక్షింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే, మరికొందరు దుఃఖముఖులే మా పాపానికి క్షమాపణ ఉందా అని అడిగినా మీరెవరో నాకు తెలియదని అంటాడట. అదే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపు తీవా ప్రభువా అని అంటే ఇంకా అవకాశం ఎక్కడిది వారికి? ఛాన్సే లేదు. అలా ప్రభు యొక్క మొదటి రాకడ అనగా శరీరంతో ఆయన వచ్చిన రాకడ గురించి, తర్వాత ప్రభు పరలోక రాజ్యం నుండి తిరిగి రావటం, ఆ రెండిటిని తెలియచేయటానికి దేవుడు నియమించిన నియామక కాలాలు. ఎక్కడ దాచుంచాడు దీన్ని? లేవియాకాండం 23లో పెట్టి దానంతటి నిజ స్వరూపాన్ని క్రొత్త నిబంధనలు ఇలా చూపించుకుంటూ వచ్చాడు. విడిచిపెడతారా? పాత నిబంధన చదవడం మానేస్తారా? మీరు మానరులేంటే, అందరూ వింటున్నారు కదా లైవ్లో. చాలామందికి పాత నిబంధన ఎందుకు చదవాలండి, ప్రయోజనమే లేదు, ఎప్పుడో కొట్టేశాడు. అప్పుడు నేనంటాను, ఒకడు ఏబిసిడీలు నేర్చుకోకుండా 10th క్లాస్ పరీక్షకు కూర్చున్నాడట. ఏం రాస్తాడు? మొన్ననే టీవీలో ఎక్కడో చదువురాని పంతులమ్మ అనేసారు. చదువురాని పంతులమ్మ. స్క్వాడ్ వెళ్ళింది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ వెళ్ళి, అమ్మ కొంచెం జూన్ స్పెల్లింగ్ చెప్పు, బోర్డు మీద రాయని టీచర్ని జూన్ స్పెల్లింగ్ చెప్పు అంటే ఆవిడ రాస్తుంది JUG అని రాస్తుంది అక్కడ. సరే నీకు జూన్ అంటే రాలేదు, ఇంకోటి ఏమైనా రాస్తావా అని అంటే, ఇంకోటి ఏమన్నా ఏం చెప్పండి ఆమె చూస్తుంది కానీ చూసి కూడా రాయలేని పరిస్థితిలో ఉంది. అక్షరాలు నేర్చుకోకపోతే, అందుకే పిల్లలకు మనం నేర్పించేది ఎలా నేర్పిస్తాం? ఫస్ట్ అక్షరాలు కాస్త పదాలు, ఆ పదాలు కాస్త వాక్యాలు కాస్త కొంచెం పారాగ్రాఫ్లు కాస్త ప్యాసేజ్ల తర్వాత ఎస్సేలు. ఇవన్నీ నేర్చుకోకుండా అసలైన దానిలోకి వెళ్ళిపోతానంటే తప్పు. ఒక డ్రైవింగ్ చేస్తానని కారులో కూర్చున్నాడట, కనీసం సైకిల్ పట్టుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు. సైకిలే దొక్కలేదట, సైకిలే నేర్చుకోలేదట. చూస్తేనే అర్థమైపోయింది పక్కన ఉన్న మాస్టర్కి, నీ దగ్గర ఏదో తేడా కొడుతుంది, నీ దగ్గర ఏదో తేడా వస్తుంది. కింద మీద పడి మోకాళ్ళు దొక్కున్నట్టుగా వెళ్ళి సైకిల్ దొప్పో ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ వచ్చి కారు పట్టు, 2 వీలర్ పట్టు. అందుచేత ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడంటే ఆ క్రమాన్ని మనం పాటించాల్సిందే ఎప్పటికైనా. పాతది నేర్చుకున్నాక అంటే క్రొత్త నిబంధన చదవద్దని అనట్లేదు. నీకు అర్థం కాకపోతే విడిచిపెట్టకండి, అడగండి, దేవుణ్ణి అడగండి. 2 రకాల మనుషులు ఉంటారు. ఉద్యోగాలు చేసే చోటైనా, వ్యాపారాలు చేసే చోటైనా, ప్రభు యొక్క సన్నిధిలో అయినా 2 రకాల మనుషులు, ఆత్మీయ జీవితంలో అయినా, లోకంలో అయినా.
కొందరు ఐ డోంట్ నో అనేవాళ్ళు, కొందరు ఐ విల్ నో అండ్ లెట్ యు నో అన్నవాళ్ళు కొందరు. ఏమన్నానంటే, ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే నాకు తెలీదు, నాకు రాదు అనేవాళ్ళు ఒక కేటగిరీ. నాకు తెలీదు, నాకు రాదు అనేది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ, నేను తెలుసుకొని చెప్తానండి, కొంచెం టైం ఇస్తారా అనేది రెండో కేటగిరీ. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది చెప్పండి? తెలియకపోతే నాకు తెలీదు, రాదు అని చెప్పేసి ఊరుకుందామా? కొంచెం టైం ఇస్తారా ప్లీజ్, తెలుసుకొని చెప్తాను అని నువ్వు నేర్చుకొని 10 మందికి చెప్తే బాగుంటుందా? ఏది బాగుంటుంది రెండిట్లో? రెండోది బాగుంటుంది. అలానే వాక్యం విషయంలో అయినా ఒక విషయాన్ని కానీ ఒక సందర్భాన్ని కానీ మనం చదువుతున్నప్పుడు అర్థం కాకపోతే దాన్ని ఇంకా నాకు తెలీదు, నాకు రాదని చెప్పేసి పక్కన పడేసి వెళ్ళిపోకూడదు. దాని మీద విసుగొచ్చేసి పక్కన షెల్ఫ్లో పెట్టేసి బైబిల్ పెట్టేసి వెళ్ళిపోతాం. దేవుడు ఒక విషయాన్ని ఈ 66 పుస్తకాలు మన కొరకు రాసి ఇచ్చాడు అని అంటే ఎక్కడో అది మనకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే పెట్టింటాడు. అది ఎక్కడో మనకు ఉపయోగపడుతుందనే పెట్టినప్పుడు అసలు దేవుని గురించి ఎలా ఆలోచిస్తామంటే, ఎస్పెషల్లీ మన దేశాల్లో పరిస్థితి ఏంటంటే, మనం ఉండటానికేమో పెద్ద బెడ్రూమ్ కట్టుకుంటాం, మనం ఉండటానికేమో పెద్ద హాల్ కూడా ఉంటుంది, చివరికి వంట చేసుకోవడానికి ఒక పెద్ద కిచెన్ కూడా కట్టుకుంటాం. కానీ దేవునికి మాత్రం, అంటే దేవునికి, క్రైస్తవుల గురించి మాట్లాడట్లే, దేవునికి అని నిర్మించుకునే గది మాత్రం ఎంత ఉండదు తెలుసా? కనీసం నీ వ్రేలు కూడా పట్టదు, ఒక్కొక్కసారి నీ చెయ్యి కూడా పట్టదు. ఇంత చిన్న గదిలో ఆయనను దూర్చడం ఏంటి? ఇంత చిన్న గదిలో ఆయనను దూర్చడం ఏంటి? నీ హృదయం అలా సంకుచితమై ఇరుక్కుపోయింది కనుక దేవుడు కూడా జ్ఞానం ఇవ్వడం విషయంలో ఆయన కూడా పిడికిలు బిగించేశాడు. దేవుని జ్ఞానానికి హృదయాన్ని తెరచు. దేవుని జ్ఞానం కొరకు నీ విశాల హృదయాన్ని తెరవు ఆయన కొరకు. అలా తెరిచి, ప్రభువా నీ కొరకు నా ద్వారం ఎప్పుడు తెరిచే ఉన్నాను, నా జ్ఞానం కొదువుగా ఉంది, నువ్వు దయచేస్తావా తండ్రి? నేను ఎంతో నీ సేవ చేయాలని ఆశతో ఉన్నాను, కానీ నాకు జ్ఞానం సరిపోవట్లేదు. ఇవన్నీ ఎందుకు రాయించారు? నేను ఎలా నేర్చుకుంటే నాకు అర్థమవుతుంది? ఈ ఇశ్రాయేలులకు ఆ విషయాలు అర్థం కావలేదు. ఈ పండుగలకు, ఈ అమావాస్య దినాలకు, ఈ విశ్రాంతి దినాలకు క్రీస్తే నిజ స్వరూపం అన్న విషయం వారికి అర్థం కాలేదు గనుకనే ఆయనను సిలువకేసి కొట్టేశారు. ఒక విత్తనం భూమిలోనికి వెళ్ళి ఆ భూమిలో నుంచి ఎలాగైతే ప్రథమ ఫలంగా వస్తుందో, దేవుడు భూమిలో నుండి ప్రభువును మన కొరకల ఉద్భవింపచేశాడు. మళ్ళీ వాక్యం వింటుంటే, ఆలోచిస్తుంటే ఎంత అద్భుతంగా కనపడుతుంది చూడండి. ఏదో ఒక నిజాన్ని, ఏదో ఒక సత్యాన్ని పరిచయం చేయడానికి ఎక్కడో లేవ్యాకాండం 23లో ఒక చిన్న థియరీని అలా రాసిపెట్టాడు. థియరీ అక్కడ రాశాడు, ప్రాక్టికల్స్ క్రొత్త నిబంధనలో చేశాడు. థియరీని పాత నిబంధనలో రాసి ప్రాక్టికల్స్ న్యూ టెస్టిమెంట్లో చేశాడు. అలా ప్రతిదీ విన్నాంగా. కాబట్టి దేవుడిచ్చిన ప్రథమ ఫలం నీవు పొందుకున్నావా? ప్రశ్న. దేవుడిచ్చిన ప్రథమ ఫలం. మనమిచ్చే ప్రథమ ఫలాలు కొద్ది రోజులకు వాడిపోతాయి, మనమిచ్చే ప్రథమ ఫలాలు కొద్ది రోజులకి పాడైపోతాయి, పురుగు పడుతుంది, కుళ్ళిపోతుంది, చిమ్మట పడుతుంది. కానీ దేవుడిచ్చిన ప్రథమ ఫలం మనల్ని జీవింపచేస్తుంది. ఆ జీవింపచేయు ప్రథమ ఫలాన్ని మనం పొందుకున్నామా? అందుచేత కాలములను నియమించిన దేవుడు నీ కాలాన్ని కూడా నిర్ణయించాడు. ఆ కాలము రాకమునుపే ప్రభువును తెలుసుకొని ఈ పండుగలో, ఏ పండుగలో? ఖర్జూరపు మంటల చేత పట్టుకొని, సింహాసనాసీనుడైన దేవా మా రక్షణకై నీకే స్తోత్రం అని పరలోకంలో మనం చెప్పగలిగే స్థాయికి ఎదగాలని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మనం మన హృదయాల నుంచి వాక్యాన్ని తొలగించుకొనక బహు జాగ్రత్తగా తెలుసుకున్న దాన్ని అనేక మందికి తెలియపరిచి అనేక మందిని రక్షణలోకి నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పిల్లలు వాక్యాన్ని విన్నారు.
మా గురించి మీరు కలిగిన ఈ ఆలోచనలు, ఈ ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనటువంటివి. మాకేదో ఒక విషయాన్ని తెలియపరచడానికి మీరెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీ ఆలోచనలు, మీ సంకల్పాన్ని మేము ఎరుగక, గుర్తుపట్టక మీ నుంచి మేము ఎన్నోసార్లు తొలగిపోయాం, వైదొలిగిపోయాం. నా తండ్రి, ఇవన్నీ వింటుంటే యేసు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను, మా పరలోక ప్రయాణం గురించి తెలియచేయటానికి ఈ నియామక కాలాలన్నీ మా కొరకు ప్రవేశపెట్టారు. నా తండ్రి, వీటిని విన్న మేము ఈ పర్ణశాల లేదా ఈ గుడారంలో నివసిస్తున్న రోజులు మీ వద్దకు చేరుకోవాలన్న ఆశతో, నిరీక్షణతో మా జీవితాలను బహు జాగ్రత్తగా కాపాడుకుని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీరిచ్చిన ఈ వాక్యానికై, సందేశానికై ఆసక్తితో విన్న మీ పిల్లలను బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ, నా తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి ప్రార్థించి వేడుకొంచెం సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.